అందరికీ నమస్కారం మాస్టర్స్. తులారాశి వారి ఆరోగ్యము మే 2026లో ఎలా ఉంటుందన్న దాని మీద శరీరంలో అన్ని జంట అవయవాల మధ్య తులనాత్మకత సాధించడానికి ఈ రాశిలో పుడతారు. బరువు ఎక్కువ ఉన్న వైపు నుంచి రెండో పక్కకి కొంత బరువు మార్చుకోక తప్పదు. గుండెకు సంబంధించిన బరువులు బ్యాలెన్స్ చేసుకుంటే ముఖ్యం. ఈ నెల 11 తర్వాత బీపీ, అజీర్ణ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. మానసిక ఉండడం ఉన్నది ఈ నెల అప్రమత్తతగా ఉండమని అర్థము. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం వలన రికవరీ అన్నది కొంతవరకు సాధ్యమవుతుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయండి. తెల్ల కలువలను లక్ష్మీదేవికి సమర్పించండి. ధవళ వస్త్రదానం అన్నది శ్రేష్టము. ఇది చెప్పుటకు ఈ ఆరోగ్య సూత్రాలు చాలా చక్కగానే ఉంటాయి, కానీ అవి పాటించే విషయంలో కొంచెం మార్పులు చేసి వీడియోలు సమర్పించదలుచుకున్నాం. అది ఇంకొక 15 రోజులు